యూట్యూబ్ అన్నదాతకి స్వాగతం అండి. నేను ఈరోజు చపాతీ చేస్తున్నానండి. ఈ బెండకాయతో పిల్లల కోసం. మీరు చెప్తున్నారు కదా, పిల్లలు తినరండి అంటున్నారు చాలామంది కూరగాయలు. అలాంటిది ఈ బెండకాయలు 4 బెండకాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 4, తర్వాత జీలకర్ర కొంచెం వేయించుకోవాలి. ఫస్ట్ వేయించుకొని మిక్సీ పట్టుకున్నారండి. కరివేపాకు కూడా వేయండి పిల్లలకి. కరివేపాకు కళ్ళకి మంచిది అంటారు కదా, చాలా మంచిది అంటారు కదా అన్నిటికీ. అదన్నమాట. ఇదిగోండి చపాతీ పిండి. మీరు ఎంత ఇలా చేసి పెడితే అంత బాగుంటారండి మన పిల్లలు. కొంచెం ఆయిల్ వేసుకుంటారండి. నేను అంటే దీన్ని చపాతీ కాల్చేటప్పుడు వేసుకోను, కొంచెం ఆయిల్ వేసుకుంటా. మీరు ఆలు ఇచ్చేస్తారు కదండి, ఆలు పొరాటా ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. చూడండి, ఇలా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకుంటే ముద్దలాగా తయారవుతుంది. తర్వాత చూపిస్తారండి మీకు. ఇవ్వండి, పిండి కలుపుకున్నాను కదా, కాసేపు నానబెట్టాను. ఒక్క 10 నిమిషాలు. ఏదో నానబెట్టడం 2 గంటలు కాదు, మనకి టైం ఉండాలి కదా. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి సార్. మీరు మీ పిల్లలకి ఇలాగే చేసి పెట్టండి. చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయండి. ఈ పీట దీని కింద ఒక ఇది వేసుకోవాలి, బట్ట లోపల ఒక టవల్ వేసుకొని పెట్టుకుంటే బెటరే. చూడండి, చాలా కొట్టుకుంటా ఉంది, దానికి ఆనట్లేదు అనమాట. చేద్దాం. ఆ శబ్దం ఆగింది అంటే ఈ గట్లు శబ్దం. ఏది చేసినా శబ్దం లేకోకుండా ఏది చేయట్లేదా అంటే మీరు కర్రీస్ కానీ ఏది చేసినా ఖచ్చితంగా శబ్దం వస్తుందా ఆంటీ అని చెప్తున్నారు మీరు. మీరు ఆయిల్ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదండి. నేను ఆయిల్ వేసుకుని కూడా కాల్చుకుంటాను అప్పుడప్పుడు. కానీ మనం వేయించుకున్నాం కాబట్టి మనకు అంత ఆయిల్ పడదు. కొంచెం ఆయిల్ చక్కగా వస్తుంది. నేను ఆయిల్ వేయలేదండి, పిండిలో వేసుకున్నాను కొంచెం ఆయిల్. తర్వాత అవి వేయించాను కదా, బెండకాయలు వేయించాను కదా. చూడండి ఎలా పొంగుతున్నాయి, చక్కగా పొంగుతాయి, మెత్తగా ఉంటాయి దుద్దుల్లాగా. మీరు ఆలుతో చేస్తారు కదా, ఆలు పరోటా. లేదా రైస్ చేసేయండి చక్కగా. అదే కర్రీతో కొంచెం మిక్సీ పట్టేయండి, కొంచెం పోపు వేయండి ఏదన్నా మీరు, అంతే. నేతితో పెట్టండి, పిల్లలకి బాగా ఉంటారు, ఆయిల్ కాకుండా. నేను ఈ పిండిలోనే కొంచెం ఆయిల్ వేసాను కదండి. తర్వాత ఈ బెండకాయ వేయించేటప్పుడు, పచ్చిమిరపకాయలు బెండకాయలు వేయించేటప్పుడు ఏం చేస్తా, కొంచెం ఆయిల్లోనే వేయించుకున్నాను కదా, కొంచెం జీలకర్ర వేసి వేయించుకున్నానండి. అలాగే కొంచెం మీరు వేయించుకోండి. ఇంకా దీంట్లో ఆయిల్ వేసి కాల్చే పని లేదు మనకి. మీకు మాత్రం బాగుండేలాగానే చేస్తా, రుచి మాత్రం ఎక్కడికి పోదు, రుచి అలాగే ఉంటుంది. చిన్నపిల్లలకి ఇలా నెయ్యి వేసి కాల్చారనుకోండి చాలా బాగా తింటారండి. చాలా మెత్తగా దూదుల్లాగా వస్తాయి మీకు. చపాతీ అంటే ఆలుగడ్డతోనే ఆకుకూరలతోనే కాదండి, ఇలా కూడా మనం అన్ని కూరగాయలు మటను చికెను ఇలాంటివి కూడా పిల్లలకి పెట్టాలనుకుంటే మాత్రం ఇలా చేసి పెట్టేసేయచ్చు. మీరు మిక్సీ పెట్టేసి 4 ముక్కలు తీసి మిక్సీ పెట్టారనుకోండి సరిపోతుంది వాళ్ళకి 2.
చూడండి ఎలా పొంగుతున్నాయి చక్కగా. చాలా బాగుంటాయి. సరే అండి, మీకు టేస్ట్ చేసి చూపిస్తా. చపాతీ ఈ రకంగా నాకు అయ్యింది. చాలా బాగుంటాయండి. పిల్లలకి ఇలాగే చేసి పెట్టండి మీరు. చక్కగా ఎంత స్మూత్గా అసలు ఇలా. ఆయిల్ కొంచెమే కదా ఇందాక వేసింది. నేను అవి వేయించేటప్పుడు కూడా కొంచెమే వేసానండి ఆయిల్. చూడండి ఎంత బాగున్నాయి అసలు. మీకు బాక్స్ వెనక రాదండి పిల్లలకి ఇలా చేసి పెడితే. మీరు రైస్లో చేయండి, ఇలా చేయండి, మీ ఇష్టం. చిన్న పిల్లలకి అంత బాగుంటుంది. నేను ఆవకాయ వేసుకున్నానండి కొంచెం. నేను ఆవకాయలో నిజం చెప్తున్నానండి, ఎప్పుడు చపాతీ తినలేదు ఆవకాయతో. చాలా బాగుంది. బ్రెడ్ తిన్నాను కానీ ఇప్పుడే తింటున్నాను. ఇది ఇన్ని ఏళ్ల తర్వాత నాకు 60 ఏళ్ళు వచ్చినాయి. ఇదిగోండి ఇప్పుడే తిన్నాను. అసలు ఎంత బాగుందోనండి చపాతీలో. ఒక్కసారి ఆవకాయ తినండి మీరు కూడా సరేనా? ఇలా చేసుకుని దోశలో కూడా తినలేదండి, ఒకసారి తినాలా. ఇది తెలిస్తే బాగుందని ఇంకోటి దోశ ఎప్పుడన్నా వేసినప్పుడు చూస్తా, తింటాను. ఇలా చూడండి, అలా ఇలా పట్టుకుంటే ఇరిగిపోతుంది. ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి. చాలా బాగుందండి ఆవకాయతో. కుట్టి కూడా చాలా బాగున్నాయి. అంటే కారం లేకోకుండా ఉంది కదా, అందుకని మీకు తగ్గట్టుగా పిల్లలకు తగ్గట్టుగా ఎలా వేస్తారో అలా కారం వేసి మీరు బెండకాయలు చక్కగా ఆ పచ్చిమిరపకాయలు వేయించుకుని కొంచెం జీలకర్ర వేసేసి వేయించి మిక్సీ పట్టి పిల్లలు కట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుని పిల్లలకు పెడితే మాత్రం మీరు ఖచ్చితంగా నెయ్యి వేయండి. చాలా బాగుంటాయి వాళ్ళకి రుచిగా. సరేనా? లాస్ట్కి మీరు నాకేమి ఇస్తారో మీకు తెలుసు కదా. బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, ప్లీజ్ బెల్ కూడా.